అప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ ఫస్ట్ మంచి మార్గంలో తీసుకెళ్ళాలని ట్రై చేస్తారు. ఏదో విధంగా మంచిగా సార్ ముందు బాగానే అనిపించేది కదా సార్. ఇప్పుడు మా ఎన్నికలప్పుడు ఆయన కూడా ప్రచారం చేయడం కావచ్చు, చురుగ్గా పనిచేయడం, తర్వాత గెలుపుకు కృషి చేయడం ఇవన్నీ జరిగాయి కదా. ఎందుకు మీరు జరగలేదండి ఈ ఆస్తుల పంపకాలు కానీ ఇవన్నీ జరగలేదు. ఆ తర్వాత జరిగినాయి ఎప్పుడైతే ఈ ఆస్తి పంపకాలు ఇలాంటివి వాళ్ళ ఇంటర్లుగా జరిగినాయో, ఎప్పుడైతే మీరు మా ఎన్నికలు కానీ అంత ముందు కానీ మీరు చూడండి, దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కనుక మీరు చూస్తే మోహన్ గారు ఎక్కడ బయటికి వెళ్ళినా ఏదన్నా ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి, లేదా ఎవరన్నా మంచి చెడు ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మోహన్ గారు ఆయన పర్సనల్ గా బయటకు వచ్చినప్పుడు కానీ, ఆయన తిరుపతి అక్కడ వాళ్ళ కాలేజెస్ కానివ్వండి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎప్పుడు ఆయన పక్క నుండి టేక్ కేర్ చేస్తుంది విష్ణుబాబు. మీకు వెరీ క్లియర్, మీరు చూసుకోండి కావాలంటే. సో అంటే ఇప్పుడు తండ్రి ఒక వయసుకి వెళ్ళిపోయిన తర్వాత పెద్దరికం ఏజ్కి వెళ్ళినాక సపోర్ట్ గా ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఒక పర్సన్ ఉండి టేక్ కేర్ చేయాలి. సో అలా ఆ విధంగా కూడా ఏంటంటే ఆ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండొచ్చు, లేదా తండ్రి చెప్పిన మాట విన్నందుకు కానీ, లేదా ఆ తండ్రికి అనుకూలంగా ఆయన చెప్పిన పనులు చేస్తూ వాట్ ఎవర్ ఆయనకి ఏంటంటే విష్ణు మీద కొంత ఇది కలగొచ్చు. ఇన్ ద సేమ్ వే అదే టైంలో మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో తన చిన్న బిడ్డ, తను కొంచెం చెప్పిన మాట వినకపోవటం కానివ్వండి, అతనికి మొన్న మోహన్ బాబు గారు చెప్పినట్టు కొంచెం దారి తప్పటం, లేదా కొన్ని చెడు అలవాట్ల వల్ల ఏంటంటే ఆయన కొంచెం అతను దారిలో పెట్టుకుని ఆయన చెప్పేది ఆయన వర్షను ఆ కాలేజీలో కళాశాలలో సార్ ఆయన వర్షను కళాశాలలో ఏదో జరుగుతోంది. సో అవన్నీ నేను మా నాన్నగారికి చెప్పుదామని వెళ్తే నన్నే తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణు, లేదంటే ఆయన పక్కన ఇంకొకరి పేరు చెప్పారు ఆయన. సో వీళ్ళిద్దరే కలిసి చేస్తున్నారు, అక్కడి వరకు వెళ్ళనివ్వట్లేదు. సో దాంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి. సో దాని ద్వారా నేను మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పుడు దాన్ని నన్ను ఈ విధంగా నెగిటివ్ గా చేస్తున్నారు, నేను అడిగింది ఏమీ లేదు, నాకు ఏమొద్దని చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఒక మాట సార్, కాలేజీల్లోకి నువ్వు వెళ్లకుండానే నీకు అక్కడ తప్పు జరుగుతుందని నీకు తెలిసిందా? కాలేజీల్లో ఒక ఇబ్బంది జరిగిందంటే నీ తల్లిదండ్రులు దాని గురించి ప్రస్తావన చేస్తే, ఒక సంస్థలో ఏదైనా తప్పు జరిగి ఆ సంస్థ కుప్పకూలిపోయితే భవిష్యత్తులు అనుకుంటే వాళ్ళు కూడా ఇతని మాటలకు విలువ ఇవ్వకుండా ఉంటారా? అంతే కదా. ఏ సార్, ఒక మంచి వ్యక్తి, సీనియర్ వ్యక్తి, ఒక పెద్ద సంస్థల్లో పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ మెయిన్ ఒక కీ పొజిషన్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వీళ్ళు యూనివర్సిటీ అని చెప్పి ఇలా రకరకాల కొత్త స్టెప్స్ వేశారు, వాటిల్లో కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఆస్తు పంపకాలకు సంబంధించి కూడా మీకు ఈవెన్ మొన్న కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు గారు అడ్మిట్ అయిన తర్వాత విష్ణు పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా తను చెప్పడం జరిగింది. ఈవెన్ నాకు మా సిస్టర్ కి లక్ష్మీ ప్రసన్న నాకు కూడా చిన్న చిన్న ఇవి ఉన్నాయి, బట్ మేము ఎప్పుడు ఇలా బయటకు వచ్చి వీటి గురించి ఇట్లా పబ్లిక్